అండి బండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే వచ్చేసి వామాకుల పచ్చడి. మా ఇంట్లోనే ఉన్నదండి వామ చెట్టు. దాన్ని అయితే వామాకులు కోసుకుందామండి. ఇదిగోండి ఆకు కూడా చాలా పెద్దగా ఉంది కదా, ఇలా అన్నీ కోసుకుందాం. చూసారా, నాకు ఇన్ని ఆకులు అయితే వచ్చాయి. వామాకులు న్యాచురల్ కదండి, మన ఇంట్లో ఏదైనా పెంచుకోవడం వల్ల. వామాకులు అయితే కడుగుంచుకున్నానండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అలాగే లైట్గా చింతపండు. మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకోండి. ఇందా నేను ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదండి, అవి అయితే నూనెలోకి వేసేసుకుందాము. అలా బాగా కలపండి, కొద్దిగా కలర్ వచ్చేదాకా కలపండి. కలర్ అయితే మారాయి. ఇప్పుడైతే మిక్సింగ్లోకి వేసేసుకుందాం. అయితే వామాకులు అయితే వేసుకొని వేగించుకోవాలండి కొద్దిగా. ఈ వామాకులు వేగుతుంటే ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుందండి. చాలా బాగుంది స్మెల్. ఇది వామాకు డైలీ తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని, వెల్లుల్లిపాయలు తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. అయితే వేగించుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే మిక్సీ ఆడాను. తర్వాత వామాకులు కూడా వేసి మెత్తగా ఆడుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అనేది ఆడుకోవాలి. చూసారా, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు పెట్టేసుకున్నామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. వామాకుకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైలీ ఆకు పచ్చాకు అయినా కూడా తినచ్చండి మీరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.